గురించిన విషయాలన్నీ కూడా ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఈ అపోస్తల కార్యాలు భౌగోళికంగా మనకి విడదీసుకుంటే కనుక 3 భాగాలుగా విభజించుకోవచ్చని. ఒకటి యెరూషలేములో పరిచర్య, 2 యోదయ సమరయ పరిచర్య, 3 భూదిగంతాల వరకు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రాముఖ్యంగా 2 భాగాలుగా చేసుకుంటే కనుక అందులో పేతురు గారు చేసిన పరిచర్య అటు నుంచి 12 అధ్యాయాలు అయితే పౌలు గారు చేసిన పరిచర్య 13 నుంచి 28 అధ్యాయాల వరకు మనకు కనపడుతుంది. అంటే ముఖ్యంగా మనకి చేసిన పరిచర్యలో అపోస్తల కార్యాల్లో రాసిన విషయాల్లో మనకి ఎక్కువగా వీళ్ళ గురించే రాసుకొచ్చారు. కానీ అందరూ పరిచర్య చేస్తారు, శిష్యులందరూ కూడా ఉన్నారు. 12 మంది శిష్యులు కూడా చక్కని రీతిగా పరిచర్య చేసుకొచ్చినారు. ఇస్కరియోతు యోధాకి బదులుగా శిష్యులు ఆనాడు చీట్లేసి తీసిన వాళ్ళు మత్తీయ అతన్ని తీసుకున్నారు. కాకపోతే అది నిజంగా దేవుడు అగ్రీ చేసి తీసాడా లేకపోతే వీళ్ళు తీసుకున్నారా అన్న విషయం అక్కడ కొద్దిగా కష్టతరంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ 12వ ప్లేసు పౌలు గారికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ అపోస్తుల్లో ఈ 12 మంది అపోస్తుల్లో ఇస్కరియోతు యోధా ఏదైతే మిస్ అయిపోయాడో ఆ 12వ అపోస్తుడుగా సెట్ అవ్వడానికి మన బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక పౌలు గారు పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట మనం చూస్తే. ఎందుకంటే ఆయన పరిచర్య చేయడంలోనూ లేకపోతే ఆయన స్వార్థ బోధన అందుకోవడంలోనూ పరిచర్య ఈ పత్రికలు రాసేటప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే నేను క్రీస్తు ప్రభువుని డైరెక్ట్గా పొందుకున్నాను అంటాడు. ఆయన డైరెక్ట్గా ఆయనకి దేవుడు చెప్పడం, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారు ఆయన చెప్పడం పరిచర్య. ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, సువార్త చేయడం, అథారిటీ కలిగి చేయడం, ఇదంతా కూడా పౌలు గారు చాలా చక్కని రీతిగా చేసుకొస్తారు. అంటే ఈయన అపోస్తుడు, అందుకని అపోస్తుడైన పౌలు అని కూడా మనం తెలుగు బైబిల్ గ్రంథాల్లో చక్కని రీతిగా వ్రాయబడి ఉంటాం. అపోస్తుడు ఆయన అపోస్తుడు అంటే ఏంటంటే పంపబడిన వాడు, ఒక పని మీద పని ఇచ్చి పంపించారు అని అంటే వీళ్ళు అపోస్తులని ఈ సువార్త పని వచ్చి పంపించడం. సరే, వీళ్ళు 2 భాగాలు చూసుకుంటే ఇది చూసుకున్నాం కదా, పేతురు పౌలు గారు. కానీ మొత్తం అందరూ కూడా పరిచర్య చేస్తున్నారు. ఈ మొట్టమొదటి ఈ పేతురు గారు చేసిన పరిచర్య సమయంలోనే వీళ్ళు ముఖ్యమైన వ్యక్తులుగా చూసుకుంటే పేతురు గారు తర్వాత ఉన్నవాళ్ళు ఎక్కువగా మనకు కనబడేవాళ్ళు స్టెఫెన్ ఎక్కువ కనబడుతుంటాడు, ఫిలిప్ ఎక్కువ కనబడుతుంటాడు వీళ్ళ దాంట్లో. తర్వాత యాకోబు గారు, యోహాన్ గారు కొద్దిగా అక్కడక్కడ కనబడుతుంటారు. వీళ్ళని అక్కడ చూస్తుంటాం. కానీ వీళ్ళు చేసిన పరిచర్య మాత్రం మిగతా వాళ్ళు అందరూ చేసిన పరిచర్య మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అందరు కలిసే చేశారు పరిచర్య. కాకపోతే వీళ్ళు రాసింది మాత్రం చక్కని రీతిగా మనకి వ్రాయబడి రికార్డెడ్గా మనకి రాయించారు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు పేతురు గారు చేసిన పరిచర్యలో ఒక ముఖ్య భాగాలు కొన్ని చూసుకుందాం. పేతురు గారు చేసిన పరిచర్య మత్తయి సువార్త ఒక్కసారి చూస్తారా? అపోస్తల గారు అని చెప్పి మళ్ళీ మత్తయి సువార్త వెళ్తా అంటారా? చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. 16వ అధ్యాయము. పరలోక రాజ్యముకు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందు, నువ్వు భూలోకమందు దేన్ని బంధించదో పరలోకమందు బంధింపబడను, భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందు విప్పబడనని అతనితో చెప్పింది. అటు పిమ్మట తను తీసుకొని ఎవరితో చెప్పవద్దని. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే అసలు నన్ను ఏమనుకుంటున్నారు, ఎవరనుకుంటున్నారు అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు పేతురు గారు చెప్పిన మాట సాక్ష్యం పైన ఉంది. ఏమని ఆయన చెప్పిన సాక్ష్యం? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో పరలోక రాజ్యం తాళాలు నీకు చేతికిస్తున్నాను, నువ్వు ఇక్కడ ఏం బంధిస్తావో అక్కడ పరలోక రాజ్యంలో బంధించబడుతుంది, ఇక్కడ ఏది విప్పుతావో అక్కడ విప్పబడుతుంది అన్న విషయం. అది అప్పుడు తెలియకపోవచ్చు వాడికి, ఏంటో కొద్దిగా కన్ఫ్యూజన్ అవ్వచ్చు. మనకు కూడా కొన్ని వచనాలు కన్ఫ్యూజన్గా ఉంటుంటాయి. కానీ ఈ తాళపు చేతులు పేతురికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చారు అన్న విషయాలు మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ పేతురు గారు ఏంటి, తాళపు చేతులు ఏంటి, ఇవ్వడం ఏంటి అన్న విషయాలు చూస్తే కనుక పేతురు
ఈయన సంఘానికి ఒక రిప్రజెంటేటివ్ ఏమంటారు, ప్రతినిధి. సంఘానికి ఒక ప్రతినిధిగా స్టార్టింగ్లోని పేతురు గారు క్రియలు చేయడానికి ఆ పని బాధ్యత పేతురుకి అప్పచెప్పాడు యేసుప్రభువు. అందుకని తాళపు చేతులు ఇచ్చాడు. దీన్ని ఎలా ఉపయోగించాడు అన్న విషయం ఇక్కడ అపోస్తలుల గారిలో మనం చూడగలుగుతాం. ఇది కూడా చాలా చక్కని రీతిగా లోకం రాసుకొచ్చాడు. ఈ తాళపు చేతులు ఏంటంటే ఇక్కడ చెప్పింది ఏంటంటే, నువ్వు ఇక్కడ ఏది బంధిస్తావో అక్కడ బంధించబడుతుంది, నువ్వు ఇక్కడ ఏది విప్పుతావో అక్కడ పరలోక రాజ్యంలో విప్పబడుతుంది. ఇది ఎలాగ ఉపయోగించాడంటే పౌలు గారు ఇక్కడ రక్షణ కార్యానికి సంఘాన్ని తెరవడం, ఆ విషయాల గురించి ఉపయోగించాడు అన్నమాట. ఫస్ట్గా సువార్త ఎవరికి ప్రకటించబడాలంటే యూదులకి, బైబిల్ ప్రకారంగా యూదులకి ప్రకటించబడాలి. ఇప్పటి వరకు మనం చూసుకున్న దాంట్లో రక్షణ అనగానే లేదా పాత నిబంధన నుంచి మనం చూసుకుంటే కనుక మలాకీ వరకు కూడా దేవుడు ఎవరి దేవుడు అంటే యూదుల దేవుడు, హెబ్రీయుల దేవుడు, వాళ్ళకి దేవుడు, మిగతా వాళ్ళకి దేవుడు కాదు. ఇప్పుడు ఈ లూకా గారు రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేవుడు యూదులకే కాదు దేవుడు, అన్యజనులందరికీ దేవుడే. దేవుడు అదే చెప్పాడు, యేసయ్య వచ్చి లోకానికి అదే చెప్పాడు, నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడని చెప్పాడు, అందరికీ దేవుడు అని చెప్పాడు. కాబట్టి ఈయన అందరి దేవుడు. అందుకనే ఆయన వంశావళి ఎన్ని చూసినా సరే అందరి గురించి రాయడం, రక్షణ కార్యాల గురించి రాయడం, అందరి గురించి రాయడం, వంశావళి అందరి గురించి రాయడం, ఆయన మరణ పునరుద్ధానాల గురించి చెప్తూ అందరి గురించి తెలియపరచడం, ఈ విషయాలు మనకి కనబడుతుంటాయి. అందరి గురించి ఏంటి, ఎవరు రాస్తున్నారు లూకా గారు ముఖ్య ఉద్దేశంలో రాయడం. కనుక యూదులొక్కడికే కాదు దేవుడు, అందరికీ దేవుడు అని తెలియపరచడం. కానీ యూదులకైనా అన్యులకైనా ఎవరికైనా ఇప్పుడు క్రీస్తు ప్రభువారిలో ఇప్పుడు నూతన శకం ప్రారంభమవుతుంది. ఏంటంటే క్రైస్తవ సంఘం ప్రారంభమవుతుంది, క్రైస్తవ మతం ప్రారంభమవుతుంది. మతం అంటే మళ్ళీ ప్రత్యేకంగా వేరే అర్థాలు తీసుకోకలేదు. మతం అంటే అభిప్రాయం, దానికి అర్థం ఏంటంటే అభిప్రాయం. క్రైస్తత్వం మీద అభిప్రాయం, అది క్రైస్తవం అనేది ప్రారంభమవుతుంది. అది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే లూకా గారు చెప్పే విషయం ఏంటంటే యూదుల్లో నుంచే ప్రారంభమైంది, యూదుల దగ్గర నుంచే ప్రారంభమైంది, యూదాలో నుంచే ఈ మతం వచ్చింది, లేకపోతే క్రైస్తత్వం వచ్చింది అని తెలియపరచడం అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్రైస్తవ మతం? యూదుల నుంచే. అంటే దీన్ని ఎలా చూపిస్తున్నాడంటే ఆనాడు శిష్యులు కానీ ఈ లూకా గారు కానీ చూపించే విధానం ఏంటంటే ఇది ఒక బిడ్డ, క్రైస్తత్వం అనేది యూదా తల్లి అయితే ఇది ఒక బిడ్డ. అంటే ఈయన ప్రజెంట్ చేసేది ఈ క్రైస్తవ మతాన్ని లేకపోతే క్రైస్తత్వాన్ని వేరే ఏదో రకాలుగా చేస్తా, లేదంటే వేరే కొత్త మతం తీసుకొచ్చాము, కొత్త క్రైస్తవం తీసుకొచ్చాము అన్నాడు కాదు. క్రైస్తత్వం నుంచే వచ్చింది, యూదత్వం నుంచి, యూదుల్లో నుంచే వచ్చింది. యూదా వంశంలో ఏదైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, హెబ్రీలు ఏదైతే యూదులుగా ఉండి ఆరాధిస్తున్నారో, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఆయనే మెస్సైగా వస్తానని క్రీస్తుగా వచ్చాడో ఆయనే ఈయన అని తెలియపరచు రాయుడు. అంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యూదా మతం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని చెప్పాడు కదా, ఈ క్రైస్తవమే యూదా మతం నుంచి వచ్చింది అంటే బిడ్డ అంతే, అంటే అందులో భాగమే అని చెబుతూ ఇది ఒక మతంగా ప్రత్యేకించి ఒక మతంగా ఏం కాదు ఇది అని చెప్పే విషయం. ఒక మతంగా కాదు ఇది, ఇదేంటంటే ఒక మార్గం. ఎక్కడికి మార్గం? ఏకైక నిజ దేవుణ్ణి చూపించడానికి ఒక మార్గం అని చూపిస్తూ రాశాడు అనమాట. అపోస్తలుల కార్యాల్లో మనకి ఇక్కడ ప్రత్యేకించి మంచి మాట ఉంటుంది. క్రీస్తుని అంగీకరించి అదొకటే కదండి, చాలా వచనాలు ఉన్నాయి, తర్వాత ప్రత్యేకించి చెప్తాను, చాలా రెఫరెన్స్ అవుతుంది. అక్కడ చెప్పే మాటలు చాలా చోట్ల వాడుతున్న మాట ఏంటంటే ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా దేవుడు తీసుకున్నాడు, స్వీకరించాడు అని చెప్పేసి. మార్గం అంటే దేవుని వైపు చూపించే మార్గం అనమాట. అలా తీసుకొస్తుంటాడు అనమాట, అలా చూపించడం అనమాట. ఎందుకంటే ఇది యూదులు ఒక్కడికే కాదు, అందరికీ. అంటే యూదా మతం ప్రత్యేకించి ఇందులోంచే క్రైస్తత్వం వచ్చింది, ఇందులోంచి వచ్చింది. కానీ ఇది ప్రత్యేకమైనది కాదు, అందులో కలిపే ఆ దేవుడే ఈ దేవుడు, ఈయనే దేవుడు. ఇంకా మనకి స్పెషల్ ఏంటంటే దేవుడు మానవ రీతిగా ఈ లోకానికి వచ్చేసాడు, ఆయన వచ్చి ఒక మార్గాన్ని చూపించాడు, అది క్రీస్తు మార్గం. అలా నడిస్తే కనుక నిజమైన దేవుని దగ్గరికి వెళ్తాము, అందరూ అక్కడికి వెళ్ళాలి అని తెలియపరచడం అన్నమాట. అని తెలియపరచడంలో ఆయన ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్య ఉద్దేశంలో
ఈ ముఖ్య ఉద్దేశంలో మొట్టమొదటిగా యూదుల్లో మారిన వాళ్ళు, క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఎవరంటే యూదులే. క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఎవరు? యూదులే. అపోస్తల కార్యాలు ఎంతో చూసుకున్నాం కదా, 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినాన్ని, 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చూస్తే పెంతెకొస్తు దినాన్ని కార్యాలు జరిగిన విషయాలు మనం తెలియపరుస్తూ, దాని తర్వాత ఇందాక చదువుకున్న విషయాల్లో ప్రతి జనంలోనూ భక్తి కలిగిన యూదులు యెరూషలేము నుండి కాపురం ఉండారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి, 8వ వచనం చివరి నుంచి మనలో ప్రతి వాడును తాము పుట్టిన దేశ భాషలతో వీరు మాట్లాడుతున్నారు, మనము వినుచున్నామే. ఇదేమి పార్తీలు, మాదీలు, యాలమీలు, మెసదోమీలు, వీళ్ళందరూ కూడా యూదుల్లో చెదిరిపోయిన వాళ్ళు, చాలా మంది యోధా జాతులు చెదిరిపోయిన వాళ్ళు అన్నమాట. వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు, ప్లస్ యెరూషలేము కూడా ఉన్నారు. వీళ్ళందరూ యూదులే. వీళ్ళందరూ ఒక చోట ఉండగా పెంతెకొస్తు దినాన్ని ఈ పేతురు గారు సువార్త చెప్తున్నప్పుడు అనేకులు రక్షించబడి దేవుని వైపు వచ్చేసారు. అలా వచ్చినప్పుడు, అలా చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దగ్గర రావడం. అంటే సువార్త పౌలు గారు, పేతురు గారు ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్రి చేసి ఇది నేనే చెయ్యిస్తున్నాను అని తెలియపరచను అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు రావడం అంటే ఇది నా ద్వారానే జరిగింది అని తెలియపరచడం. అంటే ఈ మొట్టమొదటి తాళపు చెవి యూదుల దగ్గర ఉపయోగించడం అంట పేతురు గారు. ఎక్కడ ఉపయోగించడు? యూదుల దగ్గర పెంతెకొస్తు దినాన్ని. అది మొట్టమొదటి అక్కడ విషయం మనం చూసినప్పుడు కింద 12వ వచనంలో 17వ వచనం చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 17. ఇక్కడ ఏమేలు ప్రవక్త చెప్పిందాన్ని పేతురు గారు ఉటంకించి చెప్తూ అన్నాడు, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, కుమార్తెలు ప్రవచించెదరు. ఎక్కడికి వస్తుందంట? అందరి మీదకి. అంటే అన్యజనులు అందరూ రక్షించబడాలి. చూసారు, ఇది ఈయన మెన్షన్ చేయడం, అందరికీ రక్షణ. ఏ వేళ్ళు ఇచ్చిందే మళ్ళీ ఉటంకించుకుని పైకి చెప్తాడు ఈయన. అన్యజనులు అందరి మీద, అన్యజనాలు అందరి మీదనంట వస్తుంది. అలా రావడానికి యూదులను ముందు ప్రత్యేకించుకున్న విషయాన్ని తెలియపరుస్తూ అక్కడ ఉన్న యూదుల్లో మొదట క్రైస్తవులు అనబడ్డవారు, అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మొట్టమొదట తాళం అక్కడ ఉపయోగించడం. 2వ తాళం ఉపయోగించడం చూడండి, అపోస్తల కార్యాల్లోనే, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం, 8వ అధ్యాయం. అక్కడ ఫిలిప్పు ఈ సమరయ ప్రాంతానికి వెళ్ళి 8వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు ప్రచారం చేసి, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచు చుండెను. సమరయ ప్రాంతం వరకు వెళ్ళి ప్రకటించారు. తర్వాత 14వ వచనం, సమరయ వారు దేవునికి అంగీకరించరని యెరూషలేమును అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. మీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. లేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది, అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొందిరి. ఇప్పుడు 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును చాలు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రెండోసారి ఎక్కడ ఉపయోగించారంటే సమరయుల దగ్గర. ఫస్ట్ ఏమో యూదుల్లో వాళ్ళు క్రైస్తవులుగా మారారు, తర్వాత రెండోదేమో సమరయ. ఇది 2వ అధ్యాయంలో. ఇంకెక్కడ ఫస్ట్ ఎక్కడ? ఫస్ట్ పండుగ, ఏం పండుగ? పెంతెకొస్తు. రెండోది సమరయ దగ్గర ఫిలిప్పు ప్రసంగం చేసిన ప్రాంతాలు. ఇది ఎన్నో తాళం?
రెండో తాళం. ఇది ఫస్ట్ యూదులు క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు. తర్వాత రెండో తాళం వచ్చేవి ఇప్పుడు యూదులకు ఆల్రెడీ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ అయిపోయింది. ఎవరు ఓపెన్ చేశారు? పేతురు. పేతురు ఎందుకు ఓపెన్ చేశాడు? ఆ తాళపు చేతులు దేవుడు ఆయన ఇచ్చాడు. అంటే ఆయనకి అధికారం, సంఘానికి రిప్రజెంటేటివ్, ఆయన ప్రతినిధిగా వహిస్తున్నాడు కాబట్టి అని ఇచ్చాడు. రెండోది, ఇప్పుడు ఈ సమరయులు వీళ్ళు యూదుల్లోనే కానీ యూదుల్లో ఒక జాతిగా ఉన్నారని విన్నాం కదా. వీళ్ళు కానీ సంకర జాతి వారని యూదులు అనబడతారు కానీ యూదులు కాదు, యూదులు కాదనడానికి కూడా లేదు మళ్ళీ. కనుక రెండోది ఏంటంటే యూదుల్లోనే చెదిరిపోయిన వాళ్ళు, లేకపోతే యోధా జాతికి దూరంగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా దేవుడు అగ్రీ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు. దేవుడే ఓపెన్ చేస్తాడు. ఎందుకని? ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగిరాడు. ఇది రెండోసారి ఆలోచించాడు. మూడోసారి కొర్నేలి దగ్గర అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. ఇటలీ పట్టణమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడకు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో ఇతను ఎవరు? ఇతను శతాధిపతి కొర్నేలి. శతాధిపతి రోమాలో పనిచేసే ఒక సైనిక అధికారి, అంటే అన్యుడు. ఈ అన్యుడి దగ్గరికి సువార్త తీసుకెళ్ళడానికి, ఇదంతా చరిత్ర అంతా మనకు తెలిసిందే, సువార్త తీసుకెళ్ళడానికి రావడానికి దేవదూత వచ్చి చెప్పడం, వాళ్ళు ప్రార్థన చేసుకోవడం, తర్వాత పౌరులు తీసుకురావడం, ఇవన్నీ మనకి కనబడుతుంటాయి. ఆ తర్వాత చివరికి వచ్చేస్తే మనకి చివరి వచనం చూడండి, పేతురు 44వ వచనం, 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని కోత విన్నవారందరికీ పరిశుద్ధాత్మ దిగింది. విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసం అందరూ పరిశుద్ధాత్మ వరము ఎవరి మీద? అన్యజనుల మీద సైతము కుమ్మరించబడుట చూసి ఆశ్చర్యపోయారు. అంటే వీళ్ళు విభ్రాంతి నొందారు. ఎందుకంటే ఇప్పుడు వరకు యూదులు దేవుడు అనుకుంటున్నాం, ఈ లోకగా రాయడం ఏంటి? ఆయన అందరి దేవుడు. ఈ అర్థం చూసారా? అందరి దేవుడు. ఇప్పుడు మూడో తాళం చేసి అక్కడ ఓపెన్ చేశాడు, అన్యుల దగ్గర. కొర్నేలి అన్యుల దగ్గర. అంటే ఫస్ట్ యూదులకు ఓపెన్ చేశాడు, తర్వాత సమరయులకు ఓపెన్ చేశాడు, తర్వాత అన్యులకు ఓపెన్ చేశాడు. ఇంకెవరికి ఓపెన్ చేయాలి? అందరికి ఓపెన్ చేశాడు. ఓపెన్ అయిపోయింది ఒకసారి, క్లోజింగ్ లేదు. ఇప్పుడు ఎక్కడ ఎవరినో ఓపెన్ చేస్తే పరలోకంలో అక్కడ ఓపెన్ అవుతారు, అక్కడ తాళం తెరవబడతారు. వీళ్ళకి అంటే పరలోకం వెళ్ళడానికి మార్గం సిద్ధపాటు చేసేసాడు. మీరు వచ్చేచ్చు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. ఎందుకంటే ఆయనే ఈయన ఏం చెప్పాడో అది పరిశుద్ధాత్మ దేవుడు. దీని పేరేంటి? అపోస్తుల కార్యాలకు పేరేటన్నా పరిశుద్ధాత్మని కార్యాలు. ఇప్పుడు ఎవరి ద్వారా? పేతురుని పెట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేశాడు. ఆయనే అనాయింటింగ్, కుమ్మరించబడ్డం. ఆయనే వచ్చేసి వాళ్ళని ఇక్కడ యూదులకి, తర్వాత సమరయులకి, తర్వాత అన్యుల దగ్గరికి, అన్యులకి కూడా వారి దేవుడు మార్గాలు సరళం చేసి పరలోక రాజ్యంలో రావడానికి మీకు అందరికీ రాజమార్గం ఏర్పాటు చేశాడండి అని చెప్పడం, ఒక ప్రకటన చేయడం లూకా గారు చక్కని రీతిగా ఈ పేతురు గారు చేసిన పరిచర్య ఈ 12 అధ్యాయాల్లోనూ కూడా తెలియపరిచాడు. అందుకని పూర్తిగా 12 అధ్యాయం దాకా తీసుకొచ్చాడు ఆయన. అది ఈ తాళం చేతుల గురించి తీసుకొచ్చాడేమో ఒకవేళ బహుశా. ఎక్కడెక్కడ ఓపెన్ చేసాడో మనకు కావాలి కదా, ఎవరెవరికి ఓపెన్ చేసాడో కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ఎలా ఉన్నాయో కావాలి. ఎందుకంటే ఈ నాయకుడు రిప్రజెంటేటివ్గా దేవుడు ఏర్పాటు చేశాడు. చాలా చురుకైనడు, అన్నిటికీ ముందుండేవాడు. అక్కడ యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు కూడా డౌట్ ఏమైనా వచ్చిందంటే వెంటనే కొండ బద్దలు కొట్టినట్టు ఆయన దగ్గర అడిగడమే. చాలా ఫాస్ట్ ఈయన, చాలా ఫాస్ట్ ఈయన. కూడా ఒక ఆయన యోహాను గారు, ఆయన కొద్దిగా స్లో వెనకాల. ఈయన ముందు పరిచర్య చేసుకునే దడా స్టార్ట్ చేసుకుంటా వెళ్ళిపోయి పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోరు. వెనకాలేమో ఈయన చక్క పెట్టుకొచ్చి చూడన్నట్టు యోహాను గారు వెనకాల పరిచర్య. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఏమిస్తాడు దేవుడు, పరిశుద్ధ వరం ఇస్తాడు కదా ఆయనకి స్పీడు. ఆ స్పీడ్లో స్టార్టింగ్ కొంతమంది స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, ఇది స్టార్టింగ్ ట్రబుల్ లేదు. చూడండి, క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ని అతన్నే దింపుతారు, ఓపెనింగ్ చేసేవాడినే.
మధ్యలో ఉన్నవాడు కానీ లాస్ట్లో ఉన్నవాడు ఓపెన్ చేశారు, ఓపెనింగ్ లెట్టారు అనుకోండి, ఆడలేడు. ముందు స్టార్ట్ చేసేయాల, ఒకడు స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఈ స్టార్టింగ్ అనమాట. ఇది సంఘాన్ని ప్రారంభించడంలో మొట్టమొదటి దేవుడు గొప్ప ఆధిక్యతతో పేతురు గారిని ఉపయోగించుకుని వీళ్ళు శిష్యులని దేవుడు ఆత్మ వరం కలిగిన వాళ్ళుగా లేకపోతే గొప్ప శక్తి కలిగిన వాళ్ళుగా పరిచయం చాలా గొప్ప చేసుకొచ్చారు. కానీ అదేంటో కానీ ఒక్కడు కూడా గర్వం లేదండి ఎవరికి. మేము ఆయన పరిశుద్ధం కలిగేస్తున్నాం, మేమేమో చేతులు ఉంటే స్వస్థపడిపోతున్నారు, చచ్చిపోయిన ల్యామ్ ఎత్తిపోతున్నారు, మాదే కదా అంతా అన్నట్టు ఎక్కడ చూడడం అసలు అపోస్తుల కార్యాలలో. వీళ్ళు ఏం చేసినా సరే కుంటోళ్ళు బాగు చేస్తారు, చచ్చిపోయిన లేకపోతే మా వంక ఎందుకు చూస్తున్నారు, చేసింది నజరేయుడైనా క్రీస్తు ద్వారా చేస్తాం ఆయన ఒక చూడండి అంటారు. ఇప్పుడు కానీ మనం ప్రార్థన చేస్తే ఎవరి మీద చేతులు ఉంచినా టప్పని లెగిసిపోయి వచ్చాడు అనుకోండి, ఇంకా చూడు మన పోస్టర్స్ మన వీడియోస్ ఇంకా మొత్తం యూట్యూబ్లు టీవీలు దద్దరిల్లిపోతుంటాయి. వీళ్ళు అలా వేసుకోలేదు పాపం. వాళ్ళు ఏం చేసినా దేవుడు కనబడాలి, ఏం చేసినా పరిశుద్ధాత్మ దేవుడు కనబడాలి. వీళ్ళు వెనకాల ఉండాలి, దేవుడు ముందు ఎట్టాలి. అది పరిచయం ఇవ్వాలి సీక్రెట్. అందుకనే ముందుకు అలా తీసుకెళ్ళిపోయాడు, పరుగులు ఎట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది భూ దిగంతాల వరకు వెళ్ళిపోయింది 30 సంవత్సరాల్లోనే. ఇప్పుడు మనం ఎంత చేస్తున్నాం ఇక్కడ ఉంటుంది ఏంటంటే మనం ముందు ఉంటున్నాం, దేవుడిని వెనకాల పెడుతున్నాం. ఎక్కడ వెళ్తుంది అది. పేతురు గారు చేసినటువంటి పరిచర్యలో ఈ మొదటి భాగంలో పేతురు గారు చేసిన పరిచర్యలో మొదటి భాగం మనకి కనబడుతుంది. ఓకేనండి, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది చెప్పేస్తాం. డౌట్స్ ఉన్నాయా? సరిపోయే ముందు లెసన్ ఒకసారి చూద్దాం. చూడండి 5వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కార్యాలు, నేను సారాంశం, అలాగే అపోస్తుల కార్యాలు 46వ పేజీ, 45వ పేజీ. సారాంశంలో ముఖ్యంగా మన ఫలితాలు అని ఉన్నాయి ముందు. అది ఈ లెసన్ నుంచి ఏమేమి నేర్చుకున్నప్పుడు చెప్పిన విషయాలన్నీ అందులో వచ్చింది. ఏం నేర్చుకుంటారు సారాంశంలో యూదుల మధ్యన ఈ సువార్త ప్రారంభించబడి లేదా సంఘం ప్రారంభించబడి అన్యులకి సైతం ఇది విస్తరించబడింది అని ముఖ్య ఉద్దేశం మీద సారాంశం మనకు కనబడుతుంది. ఎలాగా యూదుల దగ్గర సువార్త ప్రారంభించబడి అన్యుల దగ్గర సైతము విస్తరించబడింది అని చెప్పడం అన్నమాట. తర్వాత పౌలు గారి గురించిన విషయాలు, అలాగే ఎవరికి రాశాడు, ఎలా రాశాడు, మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా మనకి ఉంటాయి. ఈ పుస్తకం రాయడానికి లూకా గారి ఉద్దేశం 47వ పేజీ, 47వ పేజీ లూకా గారు ఉద్దేశం. ఒక్కసారి 5 పాయింట్లు ఉన్నాయి అక్కడ, 5 పాయింట్లు ఒకసారి చదువుతాం. లూకా గారు ఈ పుస్తకంలో ప్రధానంగా 5 పాయింట్లు నొక్కు రాశారంట. ఒకటోది హైలైట్ చేసిన విషయాలు చదువుతారు. యెరూషలేములోని యూదా మతంలో క్రైస్తవ సంఘం ప్రారంభం అవడం మొదటిది. అది కంటిన్యూ చదవండి, అది బాగుంటుంది. తర్వాత దాంట్లో ఇది 2 విధాలుగా ప్రాముఖ్యమైంది. ఒకటి ఏంటంటే చారిత్రకమైన సత్యాన్ని క్రైస్తవ మతం యూదా మతం నుండే జన్మించింది ఒకటి. రెండవది ఏంటంటే ఇది ఒక బిడ్డగా వంశాంకురం లేదా ప్రాచీనమైన కథనానికి కొనసాగింపు, అంటే పాత నిబంధనకి కొనసాగింపు, యూదా మతానికి కొనసాగింపు, కొత్త మతం ఏం కాదు అని చెప్తూ ఇది దేవుని చేతే ఇవ్వబడిన మతం, దేవుడే ప్రారంభించాడు, మనుషులు ప్రారంభించింది కాదు, మనుషులు ప్రారంభించి దేవుడే ప్రారంభించి. అది మొట్టమొదటి. తర్వాత రెండోది టైటిల్ చదవండి సార్. సార్ సంఘటనలకు గల సంబంధాన్ని విప్పి చెబుతూ ఉంది. అటు సంబంధాన్ని స్పెల్లింగ్ మిస్టేక్లు వచ్చాయి. అంటే దేవుడి పరిశుద్ధాత్మ ద్వారా ఈ పుస్తకంలో సంఘటనలు అన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడికి ఈ పుస్తకంలో రాసిన ప్రతి సంఘటన ఎలా సంబంధం కలిగి ఉందో తెలియపరుస్తుంది అన్నమాట. మూడోది దేవుని వాక్యం ఎలా ప్రబలమైంది, శిష్యుల సంఖ్య యెరూషలేములో ఎలా విస్తరించబడింది అన్న విషయం, ఎలా విస్తరించబడింది. తర్వాత నాలుగోది విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఎవరైతే రక్షించబడతారో ఆ రక్షించబడిన వాళ్ళు అంటే విశ్వసించిన వాళ్ళు అందరికి కూడా దేవుడు అగ్రీ చేశాడు, వాళ్ళు చేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించబడ్డాడు. తర్వాత
ఇప్పుడు విశ్వాసులైన అన్యులను ఇప్పుడు యూదా జనాంగం యాక్చువల్గా హెబ్రీలు యూదులు దేవుని జనాంగం కదా. ఇప్పుడు ఎలాగైందంటే ఇప్పుడు ఎవరైతే విశ్వసిస్తున్నారో వీళ్ళందరూ దేవుని జనాంగం అయిపోయారు, దేవుని బిడ్డలు అయిపోయారు. ఇప్పుడు విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది. మనం విశ్వసించిన వాళ్ళందరం కూడా ఇప్పుడు ఏమయ్యాం? దేవుని జనాంగం అయిపోయాం, దేవుని బిడ్డలం అయిపోయాం. అందుకనే ఏదో యోహాన్ గారు రాస్తారు కదా మొదటి పత్రికలో, మొదటి సువార్తల మొదటి అధ్యాయంలో, ఎందరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడుతున్నారు. మనం ఆయన కుమార్తెలు, ఆయన వారసులం అయిపోయాం. అబ్రహాము దేవుని వారసుడు, మనం దేవుని వారసుడు. ఆయన్ని మనల్ని ఒకటే చేస్తాడు, యూదుల్ని మనల్ని ఒకటే చేస్తాడు. ఇది లోక గారు చెప్పడం, లోక గారు తెలియపరచడం. యూదులకే కాదు మనకి కూడా దేవుడే. మనం ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ దేవుడు ఉంది. ఇది ముఖ్యమైన భాగాలు. ఇందులో ఈ మొదటి 12 అధ్యాయాల్లో మనకి కనబడిన వాళ్ళు పేతురు గారు, అలాగే బర్నబాస్ గారు, అలాగే స్టెఫను, ఫిలిప్పు, కొంతమంది అపోస్తులు మనకి కనబడుతూ ఉంటారు. ఇదండి ఈ 12 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. లాస్ట్లో క్వశ్చన్స్ ఉన్నాయి. అనుబంధము అన్న విషయాల్లో, లేకపోతే ఆదిమ సంఘం ఐక్యతకి ఎలా ప్రాముఖ్యత కలిగింది అన్న విషయాలు దాంట్లో చూస్తాం. ఒకసారి చూడండి ప్రశ్నలు. ఆది సంఘంలోని ఐక్యత ప్రత్యక్ష లక్షణాలు ఎలా కలిగించిందో వర్ణించారు. సంఘ నాయకులుగా మనం ఈ విధమైన ఐక్యతను ఎలా ప్రోత్సహించాలి? ఇది మనం ఆలోచించవలసిన విషయాలు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన విషయాలు కూడా. చూడండి 52వ పేజీలోని సైడ్ హెడ్డింగ్ ఉన్నాయి కదా, ఆ సైడ్ హెడ్డింగ్లు వాటి ప్రశ్నలు సమాధానాలు చక్కగా రాసుకోవచ్చు. ఆది సంఘంలోని ఐక్యత ప్రాముఖ్యత కలిగింది. ఎలాగంటే అది సంఘంలోని ఐక్యత దాని ప్రత్యేక లక్షణాలను ఎలా కలిగించిందో వర్ణించండి. దాని లక్షణాలు మనం చూస్తున్నప్పుడు మనకి తెలియపరుస్తుంది. అలాగే ఒక్కొక్క దానికి కిందనే కూడా ప్రతిదానికి ప్రశ్నలా ఇచ్చారు చూడండి. ప్రతిదీ ఆలోచించవలసిన విషయం. ఆది సంఘం పొందిన శ్రమలు వాస్తవం. అది శ్రమల్లో కూడా దేవుడు మనకి ఎలా తోడుంటాడు, ఎలాగా నడిపిస్తాడు అన్న విషయాలు ఇందులోనే చూస్తుంటాం. ఇది 1 నుంచి 12 పాఠాల వరకు ఉన్న విషయాలు. ఇదే డౌట్స్ ఏమి ఉంటాడు? డౌట్స్ ఏమి ఉంటాయి సరే.